ఎలా పడితే అలా జీవిస్తా ఈ లోకంలో ఇష్టానుసారముగా మితము లేకుండా దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించకుండా అడ్డదిడ్డాలుగా ఇష్టానుసారంగా అక్రమ మార్గాల్లో అడ్డుదారుల్లో జీవించే వారికి ఆయన రాజ్యంలో ప్రవేశము లేదు సుమా. బహుమానము అక్షయ కిరీటము కూడా ఉండదు, వాళ్ళకి ఉండదు. జాగ్రత్త. ఆయన రాజ్యంలో ప్రవేశించడం అంటే ఒక గొప్ప ఆధిక్యత. ఎలా పడితే అలాగా మనం జీవిస్తే వెళ్తామా? వెళ్ళలేం. మితమైన పోరాటం పోరాడాలి, మితమైన పోరాటము పోరాడాలి, మితము కలిగిన పోరాటం పోరాడాలి. అంతేగాని నేను ఇష్టానుసారంగా నాకు స్వేచ్ఛ ఉంది, నన్ను నాకెవడో చెప్పేవాడు ఎవడో, నా ఇష్టం నాది, నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, నా జీవితం, నా లైఫ్, నా డబ్బు, నా ఫ్యామిలీ, నా లైఫ్, నా ఎంజాయ్. ఓకే, వెరీ గుడ్. దేవుడేం బలవంతం చేయడు. నీ ఇష్టానుసారంగా జీవించు. ఒక దినాన్న మరణించిన తర్వాత నీ జీవితానికి తప్పకుండా లెక్క చెప్తాడు నా యేసయ్య. తప్పకుండా ఆయన ముందు నువ్వు లెక్క చెప్పుకోవాలి.